రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో అండ్ ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి అంటే బీజేపీ మొదటి నుంచి మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి మాట అందరూ అనుకునేదే. సో ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ కలిసింది కాబట్టి ఓట్లు చీలే అవకాశం ఉంది అని చాలా మంది అనలిస్టులు కూడా మాట్లాడుకున్నారు. అంటే దీనికి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు కానీ మైనారిటీలకు కానీ ఎలాంటి హామీ ఇస్తున్నారు, ఎలాంటి భరోసాని ఇస్తున్నారు? ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మైనారిటీలకు వ్యతిరేకం కాదు. మైనారిటీలు కూడా సమాజంలో భాగమే అని భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఎంతో అభివృద్ధి చేసింది. ఒకప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో కర్ఫ్యూ విధించి అదేవిధంగా మైనారిటీలు బిక్కుమని బతుకుతూ ఉంటే అక్కడ శాంతి భద్రతలు కల్పించి అదే ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా సమాజంలో భాగం చేసింది ఆనాటి ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఈరోజు అంటూ ఉన్నారు బీజేపీతో పొత్తని. 1984లో బీజేపీకి దేశం మొత్తం మీద 2 స్థానాలు వచ్చాయండి. ఒక స్థానం తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఇదే హనుమకొండలో జంగారెడ్డి అనే గారి వ్యక్తికి గెలవడం జరిగింది. అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నది 1984లో. ఆనాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడే 1985లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు గారు తొలిసారి మైనారిటీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ రోజుండే మైనారిటీ కార్పొరేషన్ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అది ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. దాని ద్వారా ఎంతో మంది మైనారిటీలకి లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొని వస్తూ ఉన్నారంటే దానికి కారణం ఆ రోజు పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మైనారిటీలకి రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మైనారిటీలకి విదేశీ విద్య ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అండగా నిలబడడానికి దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మైనారిటీలు పోటీ పరీక్షలు గ్రూప్స్కి చదువుకోవాలంటే అక్కడ ఆర్థిక సహాయం అందించింది తెలుగుదేశం పార్టీ. మైనారిటీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పాఠశాలల్లో ఉర్దూ మీడియంని ఎంకరేజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. 1100 డిఎస్సి పోస్టులు ఒక ఉర్దూ డిఎస్సి పెట్టి ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ. మదరాసాలను గౌరవం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మైనారిటీలకు అన్ని విధాలుగా అండగా భరోసా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మైనారిటీలకి పదవులు ఇచ్చింది. లాల్జన్ బాషా గారు లాంటి, షైఫుల్లా గారు లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించడం కావచ్చు. అదేవిధంగా మైనారిటీలని శాసన మండలికే చైర్మన్గా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మైనారిటీలకి జడ్పీ చైర్మన్ పదవులు, అదేవిధంగా మేయర్ పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. ఈ రోజు ఏదో బీజేపీతో కలిస్తే ఏదో అయిపోతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళకి సూటి ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే 1985లో మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1999లో మైనారిటీ బిడ్డని దేశానికే రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించి రాష్ట్రపతిని చేయడం ఆ రోజు కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. అంటే ఒక మైనారిటీ బిడ్డను దేశానికి రాష్ట్రపతిగా బీజేపీ ప్రభుత్వంతో కూటమిలో ఉండగానే చేసిన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీజేపీతో పొత్తులో ఉండగానే రంజాన్ తోఫా ఇచ్చింది. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా నాగుల్ మీరా గారికి అవకాశం కల్పించింది. అదేవిధంగా దుదేకుల నూర్జాన్లకి ఒక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మైనారిటీ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క మైనారిటీకి అండగా నిలబడింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసింది ఏంటో తెలుసా? ఇప్పుడు మన పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు గుండె పైన చేసుకొని ఆలోచించండి. మనం నమ్మే ఆ అల్లాను గుర్తు చేసుకోండి. మనం పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చేస్తాం. మనం నమాజ్ చేసేటప్పుడు ఒక్కసారి మన గుండె పైన వేసుకొని ఆలోచించండి మైనారిటీ సోదరులారా. మనకు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉండగానే మన ప్రతి ముస్లిం పేదవాడు పండుగ జరుపుకోవాలని భావించి రంజాన్ తోఫా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫా తీసేశాడు. ఆలోచించండి. మన మైనారిటీలు అత్యున్నత పదవిలో ఉండాలని శాసన మండలికే చైర్మన్గా, లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్గా మహమ్మద్ షరీఫ్ గారికి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. అదే మైనారిటీ ఆ రోజు శాసన మండలి చైర్మన్గా ఆ స్థానంలో ఉన్నప్పుడు మన ఖురాన్ ఒకటి చెప్తుంది, ధర్మం వైపు నిలబడండి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పి. ఆ విధంగా ఆ రోజు ధర్మం వైపు నిలబడ్డ మహమ్మద్ షరీఫ్ గారు అమరావతి బిల్లు పెడితే ఆ రోజు ధర్మం వైపు, నిజాయితీ వైపు నిలబడితే మన మహమ్మద్ షరీఫ్ గారు ఆయన్ని ఏమని అవమానించారో తెలుసా? దేవాలయం లాంటి శాసన మండలిలో నువ్వు తురకోడివి, నువ్వు ఒక సాయిబుకే పుట్టావా, నీ గడ్డామేంటి, టోపీ ఏంటని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులు, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు అవమానించారు. అది ఒక్కసారి గుర్తు చేసుకోండి మైనారిటీ సోదరులారా. మనకి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి కావాలా? మన మతాన్ని మన పవిత్రతను అవమానించి హేళన చేసిన వ్యక్తులు కావాలో ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులు.
మన మైనారిటీలకి బీజేపీతో పొత్తుండగా రక్షణ కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ హౌసింగ్ బోర్డు లాంటి గౌరవ పదవులు ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒక అబ్దుల్ సలాం లాంటి వ్యక్తుల్ని చావు కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. అదే విధంగా మన మైనారిటీ ఆడబిడ్డ, మన ఆడబడుచు మిస్బా చదువుకొని జీవితంలో ఒక పేదంటి బిడ్డ పైకి వస్తూ ఉందంటే చూసి ఓరవలేక అణిచివేశారు. ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మిస్బా చావుకు కారణమైన వ్యక్తుల్ని ఈ రోజుటి వరకు పట్టుకోలేకపోయింది జగన్మోహన్ రెడ్డి, శిక్షించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే చూడండి ఏ విధమైన వివక్ష చూపిస్తున్నాడో మన మైనారిటీలపైన ఈ జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి. ఒక అబ్దుల్ సలాం, ఒక మిస్బా, ఒక మహమ్మద్ షరీఫ్ గారిని గుర్తు చేసుకోండి. వీళ్ళని ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారో, మన మతాన్ని ఏ విధంగా అవమానించాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన మసీదులకి రంగులేసుకోవడానికి వీటికి నిధులు కేటాయిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన వక్ఫ్ బోర్డ్ భూముల్ని దోచుకున్నారు. అదేవిధంగా మన మసీదుల్ని, మన శ్మశాన వాటికల్ని కబ్జా చేశారు. అడ్డొచ్చిన మన మైనారిటీల పైన దాడి చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ప్రతి మైనారిటీ సోదరుడు ఇది గమనించండి. ఈ రోజేదో బీజేపీతో పొత్తుంది ఇది అది అని చెప్పి కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొని వచ్చి ఈ విధంగా ఒక ఫేక్ ప్రోపగండా క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మీరందరూ ఒక్కసారి గుండెపైన చేసుకొని ఆలోచించండి. ఆ రోజు బీజేపీ కూటమిలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి కృషి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ 5 ఏళ్లలో చేసింది ఏమీ లేక మనపైనే దాడులు చేసి మన వాళ్ళ చావుకు కారణమయ్యాడు. ఒక్కసారి ఆలోచించి ఓటు వేద్దాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకొని తాను ఓడిపోతున్నానని మళ్ళీ మతాల మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉంటారు మైనారిటీలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పార్టీ పొలిట్ బ్యూరోతో తీసుకుంటాడు. అలాంటి పార్టీ పొలిట్ బ్యూరోలో మన మైనారిటీ సోదరులు ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక్క మైనారిటీ సోదరుడన్నా ఉన్నాడా? అతని చుట్టూ డెసిషన్ తీసుకోవాలంటే ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ఇలాంటి విష ప్రచారానికి దారితీస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అనేక మైనారిటీ సంక్షేమ పథకాలని 10కి పైగా మైనారిటీ సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇదే విధంగా అనేక మంది మైనారిటీలపైన దాడులకు కారణమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అండ్ మీరు ఇప్పుడు ఫైనల్గా ఏపీ, మీరు ఒక యువకుడిగా ఏపీ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అసలు ఈ పాలిటిక్స్లో చిక్కుకోకుండా ఓటు ఎలా వినియోగించుకోవాలో మీరు చెప్పండి. ఒకటి, కులం చూసి కాదు, మతం చూసి కాదు, ప్రాంతం చూసి కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. మనం చదువుకున్న చదువుకి గౌరవం ఇచ్చే నాయకుడు కావాలి. నీ జీవితం 5,000కే పరిమితం రా అనే నాయకుడు కాదు. మనం చదువుకున్న చదువుకి అత్యున్నత స్థాయికి వెళ్లే విధంగా అవకాశాలు చూపించే నాయకుడిని ఎన్నుకోవాలి. అదేవిధంగా మనకు రాజధాని నిర్మించే నాయకుడిని ఎన్నుకోవాలి. అదేవిధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు 10 మందికి ఉపాధి చూపించే స్థాయిలో నిలబెట్టే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతగా మన పైన ఉంది. మనం ఈరోజు కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో ఓట్లేస్తే రేపు భవిష్యత్తులో రాజధాని లేని రాష్ట్రంలో ఉంటాం. కులాల రొచ్చులో, మతాల రొచ్చులో కొట్టుకు తెచ్చే రాష్ట్రంలో ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి యువత, ఒక చదువుకున్న యువత, మనకు ఎలాంటి నాయకుడు కావాలి? అభివృద్ధి చేసే నాయకుడు కావాలి, సంక్షేమాన్ని సృష్టించే నాయకుడు కావాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టే నాయకుడు కాదు. అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడే వ్యక్తి కాదు. అదేవిధంగా శాఖల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దాడులు చేసే మంత్రులు కాదు. అదేవిధంగా నోటికేదొస్తే అది మాట్లాడే నాయకులు కాదు. పదవుల కోసం సొంత చిన్నాన్ని చంపుకునే లాంటి నాయకులు కాదు. మనకు కావాల్సింది అభివృద్ధి చేసే నాయకుడు, చదువుకున్న విద్యావంతులు. అలాంటి నాయకులను ఎన్నుకున్నాం. మన సమాజాన్ని ఒక మంచి సమాజంగా ఏర్పాటు చేసుకున్నాం. 10 మందికి ఉపాధినిచ్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేసుకున్నాం. ఓటు అనేది మనకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చిన వజ్రాయుధం. ఆ వజ్రాయుధం మనం ఉపయోగించుకొని ఒక మంచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ న్యాయం చేసుకొని మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచాన్ని శాసిస్తుంది అని ప్రూవ్ చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మనం ఇప్పటి వరకు మాట్లాడిన సామాన్యుడు ఏం మాట్లాడారో. ప్రతి ఒక్క సామాన్యుడు కానీ, అంటే సామాన్యుల్లో యువత కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఓటు వేయాలి. అంటే ఒక ఫ్యామిలీని తిడుతూ, అంటే ఇప్పుడు మొత్తం శవరాజకీయాలే అయినాయి, మనం చూస్తూనే ఉన్నాము. మొన్న గీతాంజలిని ట్రోల్ చేసి అది ఏ పార్టీ అనే, ఈ పార్టీయా ఆ పార్టీ అని మనం ఏ పార్టీని దూషించలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆమెను ట్రోల్ చేశారు, పేటీఎం బ్యాచ్ అని చెప్పి. సో ఇలాంటి శవ రాజకీయాలు చేసే వాళ్ళని కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఈ సామాన్యుడు కోరుకుంటున్నాడు. సో మీరు కూడా ఆలోచించి, ఏపీ ప్రజలే కాదు అందరూ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం ఆలోచించి ఓటు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం.